హలో ఎవ్రీవన్, బాదాంని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. అందులోనూ సాల్టెడ్ బాదం అంటే మరీ ఇష్టం కదా. మరి ఇంత టేస్టీ అయిన సాల్టెడ్ బాదాంని మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ కదండి. సో ఈ సాల్టెడ్ బాదాంని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. ఈ టేస్టీ సాల్టెడ్ బాదంని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 1 కప్పు వాటర్ని తీసుకుని దీనిలో ఒక 2 to 3 స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఇక్కడ నేను 1 కప్ వరకు బాదంని తీసుకున్నాను. ఈ బాదాంని ఈ సాల్టెడ్ వాటర్లో ఒక 20 to 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన థిక్ బాటమ్ ఉండే ఏదైనా ఒక కడాయిని కానీ లేదా ఇలాంటి ఏదైనా ఒక పాత్రను కానీ లేదా కుక్కర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దాన్ని పెట్టుకుని ఇక్కడ నేను సాల్ట్ని వేస్తున్నానండి. ఈ సాల్ట్ ఆల్రెడీ నేను యూస్ చేసిన సాల్ట్ అవ్వడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉందన్నమాట. సో ఇలా సాల్ట్ని వేసుకుని దాన్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా వేడి చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ బాదాంని ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ బాదాంని మనం రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాదం వేసుకున్న తర్వాత సాల్ట్ అంతా కూడా దీనికి ఇలా స్టిక్ అయిపోతుంది కదా. లో ఫ్లేమ్లో మనం రోస్ట్ చేసుకుంటున్నప్పుడు ఇలా స్టిక్ అయిన ఈ సాల్ట్ అంతా కూడా ఆ బాదం నుంచి సెపరేట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, కొద్దిసేపటికి ఈ సాల్ట్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోతుంది. మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అయినట్లుగా తెలుస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా మంచి ఫ్లేవర్ వచ్చిందంటే కనుక మనకి ఈ బాదం అన్నీ కూడా మంచిగా రోస్ట్ అయినట్టు అనమాట. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్తో సాల్ట్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, అంటే రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ బాదాంని ఏదైనా ఒక జల్లెడలో వేసుకుని సాల్ట్ అంతటిని కూడా సపరేట్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి బాదాంకి కొద్దిగా సాల్ట్ స్టిక్ అయినట్లు అనిపిస్తే కనుక కొంచెం చేత్తో కానీ లేదా ఏదైనా టిష్యూతో కానీ జస్ట్ మనం దానిపైన కొంచెం రబ్ చేస్తే ఆ సాల్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. దీన్ని కొద్దిగా చల్లార్చి ఎయిర్ టైట్ బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇష్టపడతారండి. బాదం తింటే చాలా మంచిది కదండి. విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి చాలా చాలా మంచిది. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లేకుండా ఈ నట్స్ తినడం వల్ల చాలా హెల్తీ అనమాట. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ బాదాంని ఇలా సాల్టెడ్ బాదాంలా చేసి పెడితే అందరూ కూడా చాలా హ్యాపీగా తినేస్తారు కదా. టేస్ట్తో పాటు హెల్తీ కూడా. మరి ఇంత హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.